ఇంకా ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. చూడండి మొత్తం ఎట్లుందో. నేనే ఫస్ట్ అంటున్నాడని. ఓ వచ్చింది చెల్లిదేవి స్టడీ హౌస్ నుంచి వచ్చారు వాళ్ళు. సన్నగా ఉంటుంది అసలు ఇది చూడడానికి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే తమ్ముడికి కావాలంటే పాయసం తగ్గేదేలే. ఎట్లా అంటారు ఒకసారి చూపియండి. ఒయ్యో తగ్గేదేలే. సిగ్గు లేదు, మొత్తం తింటామంటే తింటాను. వచ్చేసి బ్యాటర్ ఒకవైపు నుంచి తిప్పాలి. వంకర మూతి ఇటు చూడండి. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. మొత్తం బయట చల్లగా ఉంది. ఇంకా టైం వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్. 6:30 అయింది టైం. చూడండి క్షణం చూడండి ఇక్కడ గలీలో ఎలా ఉందో. ఏం రోడ్డు కూడా కనబడట్లేదు. చాలా చలి ఉంది. మీ ఊర్లో చలి ఎలా ఉందో కామెంట్ చేయండి. షాప్ దగ్గరకు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎట్లుందో. అసలు ఏం కనిపించట్లే. మబ్బు చలి మొత్తం మంచి గడ్డలా ఉందన్నమాట. చూడండి ఎట్లుందో మొత్తం. మా అనుగాడు కనిపిస్తాడా? చూడండి ఆడున్నాడను, ఆడుకుంటుండు. జూమ్ చేసి కనిపిస్తుంది చూడండి. అసలు ఏం కనిపించట్లే కదా, అట్లుంది మొత్తం. ఇంకా ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను, మమ్మీ. ఇంకా ఇవి తీసుకెళ్ళేవి. ఇంకా మేము వెళ్తుంటే అనుగాడు గొడవ చేస్తున్నాడని చెప్పేసి మమ్మీ అయితే చైన్ అయితే వదిలిపెట్టింది. వాడైతే చూడండి ఆడుకోకుండా మా ఎమ్మటే వస్తుండు షాప్ దగ్గరికి. ఇదరాను జానక అను. హే ఇక్కడ ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లో అయితే బాక్సీ అనే డాగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ బాక్సీకి అనుకైతే అస్సలు పడదు. ఇంకా అనుగాడైతే ఆ గల్లీలోకి రాగానే ఆ బాక్సీ ఉన్నాడేమో అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో దొంగి చూస్తున్నాడు. అసలు ఒక కాళ్ళ మీద నుంచి ఉంటాడు గొడవ అంటే అనుగాడు. రోడ్డు దిగినా నేను అసలే ఎక్కడికైనా వెళ్తుంటే అనుగాడు తోడు వస్తే అది వేరు, కానీ నేనే ముందు వెళ్ళాలి అని చెప్పేసి మాకన్నా గబగబా వెళ్తూ ఉంటాడు. బండ్లు వచ్చి ఎడగొడతాయో అని అదొక భయం వేసిద్ది. రోడ్డు మీద వెళ్ళాలంటే వదిలిపెట్టకుండా చైనేసి వెళ్తే అదొక గొడవ. ఇంట్లో అన్నీ పాడు చేస్తాడు. వీటితో ఎట్లా పోవాలో అసలు ఏం అర్థం కావట్లేదు, ఎట్లా సావాలో. షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. టీ తీసుకురమ్మంటే ఇంకా నేను అనుగాడు అయితే టీ దాటానికి పోతున్నాము. ఇంకా ఇది వచ్చేసి జగ్గేపేటలో రైతు మార్కెట్ అనమాట. పొద్దున్నే 6:30కి ఆ టైం అప్పుడైతే కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి అనమాట. ఇంకా ఇదైతే మీకు తెలిసిందే కదా, నాయనమ్మ షాప్ అనమాట. రైతు బజార్ బ్యాక్ సైడ్ టిఫిన్ అయితే వేస్తారు. మార్నింగ్ 6 నుంచి 11 వరకు అయితే టిఫిన్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా మమ్మీ అయితే చాయ్ తాగుతున్నారు. అనుగాడు అయితే చూడండి షాప్ దగ్గర నుంచోండి, అమ్మ నాకు ఒక ముక్క వేయండి, లెగ్ పీస్ వేయండి, అమ్మ ధర్మం చేయండి అన్నట్టుగా షాప్ దగ్గర నుంచొని చూస్తున్నాడు. క్లైమేట్ అయితే మస్తు ఉంది, చల్లగా ఉంది పొద్దున్నే. ఇంక ఈడైతే చూడండి ఆడే ప్యాస్ పోస్తున్నాడు షాప్ ముందు. వాళ్ళు చూస్తే ఉరికి అంతాడు ఇన్ని. ఇంకా మమ్మీ అయితే ఈడేంది ఇటు చేస్తున్నాడు అని చెప్పేసి నవ్వుతుంది ఆడిని చూసి మురుసుకుంటూ. ఇంకా నాయనమ్మ అయితే ఇంకా పొయ్యి అయితే వెలిగించినారు ఇప్పుడే బోండాలు వేయడానికి. నేను మమ్మీ అయితే కూర్చున్నాము. టిఫిన్ ఐటమ్స్ వచ్చేసి దోశ, ఇంకా అలానే ఎగ్ దోశ, పొంగుల్, గారె, ఇడ్లీ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడైతే పొంగుల్లోకి ఉల్లిగడ్డలు అయితే కోస్తున్నాను. మమ్మీ అయితే కడాయిలో నుంచి గారె అయితే తీస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ షాప్ దగ్గర వస్తే టైంపాస్ ఏమైంది గాయస్, సరదాగా ఉంటుంది, భలే ఉంటుంది అనమాట. ఇంకా క్లైమేట్ కూడా బాగుంటుంది, రోడ్డు మీద బండులు పోతూ ఉంటాయి, వెరైటీగా టైంపాస్ అయింది. దేవి గ్రామించి కడితే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:47 అయితే అయింది.
చిట్టి చిట్టి బోండాలు వేస్తుంది మమ్మీ. ఇక్కడ చెల్లి అయితే టిఫిన్కి అయితే వచ్చింది. చెల్లి దేవి స్టడీ హౌస్ నుంచి వచ్చారు వాళ్ళు. ఇంకా అనుగడైతే హడావుడి చేస్తుంది. సో గాయ్స్, ఇంకా ఇప్పుడు మమ్మీ వచ్చేసి సేమియా అయితే చేస్తున్నారనమాట. చూడండి, ఇంకా ఇక్కడ పాలు అయితే మరిగిస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి నెయ్యి, ఇంకా అలానే ఏమంటారు పంచదార వేసినారు. ఇందులో కొంచెం వాటర్ వేశారు. ఇంకా ఇక్కడ అయితే నెయ్యిలో వేయించుకున్న సేమియాలు చుట్టా గాయ్స్, ఇవి వచ్చేసి చుట్ట సేమియా అనమాట. ఇంకా ఇవి అయితే నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నారు. సన్నగా ఉంటుంది అసలు ఇది చూడడానికి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే కోదాడులో కొన్నాం అనమాట మొన్న సంక్రాంతికి పోయినప్పుడు. ఇంకా మీకు తెలుసా ఈ సేమియా? కామెంట్ చేయండి తెలుసు. సో గాయ్స్, మార్నింగ్ చూసే ఉంటారు కదా వ్లాగ్ అయితే తీసినాను. షాప్ దగ్గరికి పోయి ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చినాము. ఇంకా కాస్త కూస్త తిని నేను మమ్మీ చల్లగా పడుకున్నాము. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది అనమాట. ఇంకా బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇంకా పిండి అయితే అయిపోయింది గ్రైండర్లో. మళ్ళీ ఇది షాప్ దగ్గరికి తీసుకుపోవాలి పెట్టడానికి. షాప్ దగ్గర వెల్వేరీ బ్లాగ్ తీసిన, మళ్ళీ షాప్ దగ్గరదే పిండి బట్టే తీస్తున్నాను. ఇంకా మధ్యలో అయితే మధ్యాహ్నం ఏం వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇప్పుడు బయట కూడా ఉడవాలి. మమ్మీ అయితే సేమియా అయితే ఉడుకున్నారు. చూసుకుంటారు కదా మీరు. మీరేం వండుకుంటున్నారు? 4 స్నాక్స్ కామెంట్ చేయండి. ఇంకా ఇది అయిపోయింది. ఇది ఒక్కటి పునుగుల పిండి అంటే పునుగుల పిండి ఇది ఒక్కటి వేస్ట్ అయిపోయింది. ఇది కూడా కొంచెం ఉంది. ఇంకా ఈరోజు ఏముంటాయి డైలీ రొటీన్ పనులే, అది వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇంకేం సంగతి? రేపు స్కూల్ లేదా? ఉందా? సండే రోజు స్కూల్ ఉందా? సండే రోజు ఉందా? చెప్పు. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అన్నది. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తినాల్సిందే. చూడండి, రెడీ అయిపోయింది. అన్నం అయితే గొడవ చేస్తున్నాడు పక్క నుంచి. చెప్పినా కదా ఇది చుట్టా సేమియా అని చెప్పేసి. చూడండి, అది అసలు సేమియా మొత్తం పురుగులు అంటారు అలా ఉంటుంది. ఇదైతే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటే ఎట్లుందో. ఏంది చాలా రోజులైంది వండక. ఇంకా నెయ్యి అవి మొత్తం తెప్పించుకొని అది ఉంటేనే నేను వండుతాను. ఏది తక్కువ ఉన్నా కూడా వండను. చూడండి, తమ్ముడికి కావాలంటే పాయసం ఏడుస్తున్నాడు. చూడండి, నువ్వే మారుతా, అజ్జి మారుతా. ఇంకా టేస్ట్ చేయి మమ్మ ఫస్ట్. నువ్వు చేసింది కష్టపడి చేసినావు, నువ్వే టేస్ట్ చేయాలి ఫస్ట్. మేము నీ క్రెడిట్ మొత్తం మేము తీసుకొని ఫస్ట్ మేము తింటే ఎట్లా? వేడి వేడి పాయసం బాగుంది ఫ్రెండ్. ఇవైతే ఇంకా ఆపకుండా చల్ల చేసుకొని గబగబ తినేస్తే బాగుంటుంది. ఇక్కడ చెల్లి తింటూనే ఉంది. సో గాయస్, ఇంకా డాడీ అయితే ఇప్పుడే అయితే లెగ్సినారు అనమాట. ఇంకా ఫోర్స్తో వీడియో అయితే తీస్తున్నాను. ఇంక ఇప్పుడే లెగ్సినారు, స్నానం చేసి అయితే వచ్చినారు ఫ్రెష్ అప్ అయ్యి. అదే మళ్ళీ మీరు ఇట్లున్నారు ఏందని అడుగుతారు కదా బట్టలు వేసుకోకుండా. అందుకని ఎట్లుంది డాడీ సేమియా? బాగుందా? చేతి మీద ఏదో ఉంది చూపిరా సబ్స్క్రైబర్స్కి. అట్టి పుష్ప అంట, కొత్త మోడల్ ఇది. డాడీకి పుష్ప అని పిలిస్తే ఎవరైనా ఇష్టం అన్నమాట. మీరు కూడా రహీమ్ అని పిలవమాకండి. ఎడని కనిపిస్తే పుష్ప అనండి. తగ్గేదేలే. ఎట్లా అంటారు ఒకసారి చూపియండి. ఒయ్యో, తగ్గేదేలే. ఇంకా
ఇందాకల్లా హడావుడ తినబోతుంటే కింద పడింది. వీడియోలో క్యాప్చర్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఇప్పుడు అయితే నేను కూడా తింటున్నా. చూడండి ఎట్లుందో అసలు చూస్తుంటే నోరు ఉంటుంది. మస్తుంది టేస్ట్. చుట్ట సేమియా అంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అసలు ఇట్లుంటుంది చూడండి, జారిపోతుంది. ఎట్లా అంటే ఇది చూడడానికి అంటారు చూడండి, అట్లా జారుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా కోదాడికి వెళ్ళేదైతే అక్కడ మసీద్ దగ్గర, పెద్ద మసీద్ దగ్గర దొరికిద్ది. మీరు కూడా తీసుకొని వండుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మన జగ్గేపేటలో దొరకదు. సేమియా ఇట్లా వండుతారు, అది కూడా అట్లనే వండుతారు. ఏంటంటే ఇది సన్నగా ఉంటుంది. జస్ట్ లైక్ వావ్. చూడండి అను ఇంక ఈరోజు కేక్ కూడా వండుతాము, చూపిస్తాను. నిజంగానా? ఖాళీ కొట్టొచ్చే. డాడీ సేమియా తిని ఆడబట్టే నోటితో ఇట్లా లాగిండు డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి. వాడు చూడండి ఎట్లా చేస్తుండో ఆడ. కకృతి పీస్కి బ్రాండ్ అంబాసిడర్ తమ్ముడు. అను ఇదిరా అను అను అదే పెట్టే కొట్ర లాగి కింద పడేసిండు. కింద పడేసి పడింది నాకుతుండు. ఇట్లా తయారైంది తమ్ముడు. ఇదిరా ఆల్రెడీ మా అమ్మ వాడికి వేసింది, తిన్నాడు. ఇంకా కావాలంట. చూడండి వామ్మ ఎంత ఇష్టమో తమ్ముడికి. సేమియా అంటే చాలా ఇష్టం. మా అమ్మ చూడండి రంజాన్ పండగ అప్పుడు సేమియా కదా అడుక్కునే వాళ్ళకి, నువ్వు కూడా అడుక్కోవడానికి పో అంటుంది. అబ్బాబ్బా అబ్బాబ్బాబ్బా అబ్బాబ్బాబ్బా ఇంకా లాగిద్ది మమ్మీ. ఇంకా వీడికేమో ఇంకా అమ్మో ఊపిరి ఆడట్లేదు అన్నట్టు చేస్తాడు. ఒకటే ఆడుకుంటుంది వాడితో. ఫ్రెండ్స్ సేమియాలు పంపించండి, సేమియాలు తింటాను. షిమేలు పంపించండి మా ఇంటికి. అమ్మ నా తింటుంది చెల్లి. నేను ఒక ట్రిప్ వేయించుకుంటే ఆమె 2 ట్రిప్లు వేయించుకున్నది. ఇంకా సేమియా కావాలంట. వాడు కూడా నా సేమియా కలబడ్డు. చూస్తూ ఉండండి. నేను తినేటప్పుడు ఇందాక లేసిన మళ్ళీ చూస్తుండు. నేను కూడా వేసా గిన్నెలో తినేసిండి. మళ్ళీ చూస్తాడు. లేకపోతే నన్ను చెప్పు తీసుకొని కొట్టండి మీరు చెప్తున్నా. చెప్పినా కదా మళ్ళీ చూస్తాడని. సబ్బి ఖా సిగ్గు లేదు. మొత్తం తింటామంటే తింటాను. నువ్వు ఇక్కడ చేస్తున్నావు తినే పాప అక్క తినని లేదు. దొంగ నా కొడుకు. షుగర్ ఉంది, సిగ్గు లేదు. తింటే షుగర్ ఉంది అని చెప్పి షుగర్ రోత ఏడుస్తున్నాడు. సిగ్గు లేదంటే నక్కోలే బస్సులో జోహమ్మ నక్కోలే. అది మానవ సంగతి ఇంట్లో. వేసానేమో ఇట్లా అంటుంది. అదేలే అదే అదిగోండి అట్లా అంటే ఇష్టం నాకు. అంటే అసలు కక్కలేదు. సో గాయస్ ఇంకా ఇప్పుడు అయితే నేను చెప్పినా కదా కేక్ అయితే చేస్తామని చెప్పేసి. ఇంకా కేక్ ప్రిపరేషన్ అయితే అవుతుంది అన్నమాట. చూడండి ఒకవైపు నుంచి తిప్పాలి. ఇదైతే ఇట్లా మేము దీంతో అయితే తిప్పుకుంటాం అనమాట. ఇదేదో అంటారు కదా పప్పు గుత్తే. పప్పు గుత్తెతో ఇది వచ్చేసి అందులోకి బ్యాట్ అదే కలపడానికి. ఇది వచ్చేసి బ్యాటర్. ఒకవైపు నుంచి తిప్పాలి. చూడండి చేసుకుంటూ రావాలి. మళ్ళీ పల్సం కూడా అవ్వకూడదు, మళ్ళీ గట్టికి కూడా అవ్వకూడదు. మిడిల్లో ఉండాలన్నమాట బ్యాటర్ వచ్చేసి. అప్పుడే బాగుంటుంది కేక్. ఈ విధంగా అయితే కలుపుతున్నారు మమ్మీ. ఇప్పటి నుంచో లోన్లీ మమ్మీతో కావాలి కేక్ చేయి చెప్పేసి. బయట ఎడగొంటాం చెప్పండి, చాలా కాస్ట్ ఉంటుంది. అదే ఇంట్లో అయితే హెల్తీకి కూడా మనం చేసుకున్నామంటే ఎంతన్నా అది బాగుంటుంది. టేస్ట్ ఇష్టంతో రావాలి. బ్యాటర్ మంచిగా కలపాలి ఫ్రెండ్. చూపిమమ్మ ఎట్లా రావాలి. ఇలా రావాలి. దీనికన్నా లూజ్ అవ్వకూడదు. ఒక్క వాటర్ కూడా వేయకూడదు.
వాటర్ ఒక చుక్క వాటర్ వేసామా కేక్ మొత్తం ఆగం అయిపోయినట్టే. నా ఛానల్లో ఉంది, హ్యాపీ కుకింగ్ ఛానల్లో అయితే ఉంది వీడియో ఎలా చేస్తారు కేక్ అనేది చూడండి. బటర్ పేపర్ కూడా నేనే ఇంట్లో అయితే రెడీ చేసిన అన్నమాట. చూడండి, ఇంకా బయట కూడా ఈ రెండిట్లో చేస్తాం. ఇది వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసింది అనమాట. 3 వచ్చినాయి, 350 పడింది రేట్. ఆరెంజ్ కలర్ అయితే వేసాము. ఆరెంజ్ కలర్ అంటాం, రెడ్ కలర్ వేస్తే ఆ కలర్ వచ్చింది, అందుకని ఆరెంజ్ అని చెప్తున్నా. వంకర మూతి ఇటు చూడండి ఎంత బాగుంది అసలు. పడుతుంటే ఏదో క్రీమ్ లెక్కి అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. కానీ అది కొంచెం వాటర్ వేసామా కేక్ మొత్తం ఆగం అయిపోయినట్టే. ఆ గుడ్లు, ఆ పిండి, ఆ పాలు అవి మొత్తం జాగ్రత్తగా చేసుకోవాలి, ఓపికతో చేయాలి. చేసినారనమాట కాఫీ కేక్. ఇంకా అది ఇంకా తీయలే, బౌల్లో నుంచి తీస్తాను, చూపిస్తాను మీకు. టంటాయ్. వేడి వేడిగా ఉంది, తీసేద్దాం. కేక్ బ్యాటర్ మా కేక్ ఎట్లుంది? కేక్ లుక్ వేడిగా ఉంది గాయ్స్, చూడండి మస్తు ఉంది. స్పాంజీ లెక్క ఎంత మెత్తగా ఉందో. Like, share, comment, subscribe to Aarti Lovers Vlogs.